అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ బ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేసుకుంటలేరు. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే రాత్రి మిగిలిన అన్నం ఉంది, దాన్ని అట్టిగా వేస్ట్ చేయడం ఎందుకని తాలింపు అయితే వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ వంట చేసేసాను కానీ ఇక మా ఆయన అయితే వేస్ట్ చేయడం ఎందుకని అన్నారు. చాలా అన్నం ఉంది కాబట్టి ఇంత అన్నం మిగిలింది. చెప్పు, నువ్వే తినలే, నీవంతే అది. వద్దు బేట, క్షేత్రపోయం చూస్తుంది. ఏం చూస్తున్నావు బేట? పల్లీలేనా ఏదో ఒకటి అద్దు పల్లీలా. ఏం చూస్తున్నావు బేట? తొంగి చూస్తాను. హాయ్ చెప్పు, ఇటు చూడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. బటర్ఫ్లై బటర్ఫ్లై చూస్తున్నావా? బటర్ఫ్లై జాజ్ చేస్తా పండుగ. కూలర్ వేయాలనా? మా బాబు అయితే ఇక పండుకుంటుంది. మా ఆవిడకి వంట చేయనిది. కూలర్ వేసిన గాలి వస్తే హాయ్ చదివి ఇట్రా బేట, ఇట్రా చెల్లికేరా. చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ ఆడుకుంటున్నాడా? నేను వస్తా మమ్మీకి వీడియో పెట్టి. మొత్తం అయితే ఇట్లా చేసేసుకున్నాను అన్నాన్ని మొత్తం. కడాయి పెట్టేసి ఆయిల్ అయితే పోసేసిన. ఇక మా ఆయన అయితే ఆడిపిస్తాడు మా వాళ్ళని. అన్నం ఇక ఎక్కువ మిగిలింది కదా అని ఎందుకు పడేయడం అని నేనైతే పడేయలేదన్నమాట. ఎల్లిపాయలు కొంచెం ఒలుచుకున్న తర్వాత అయితే ఇక దీంట్లో వేయడం. వాళ్ళైతే మొత్తుకుంటున్నారు మా వాళ్ళు. టమాటా కూర చేసిన, టమాటా చారు చేసిన. ఇదిగోండి ఆల్రెడీ చేసేసిన కానీ వాళ్ళ పాపకి అవుతుందని పిల్లలకైతే వేడన్నం కూర చేసేసాను. ఇక వాళ్ళు కూడా తింటారు కానీ మేము కూడా తింటాం. ఇక ఇది వేస్ట్ చేయొద్దని తాలింపు అయితే వేస్తున్నా. తాతకు కూడా ఇస్తా అని. నూనె అయితే వేడైపోయింది, ఆవాలు వేసేసుకుంటున్నాను. ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసేస్తాను. ఒకరి మీద ఒకటి చాడీలు చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇవైతే చిటపటమంటున్నాయి. కొంచెం మినప్పప్పు కూడా వేసేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందని. కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసేసుకున్నాను. వేసేసి అయితే బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా పసుపు, కొంచెం కారం వేసుకుంటున్నాను. పసుపు వేసి మా వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు. మా ఆయన నీళ్ళు పడుతూ వాళ్ళని చూసుకుంటున్నారు అన్నమాట. నీళ్ళు వస్తున్నాయి. వినబడతలేదు. ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఈ అన్నం అయితే వేసేసుకుంటున్నాను దీంట్లో. ఏమన్నావు?
ఒకసారి అయితే ఇక మొత్తం మంచిగా కలిపేసుకుంటున్నాను. అన్నం అయితే కొంచెం సేపు వేడి చేస్తే రెడీ అయిపోతుంది. ఇంత అన్నం వేస్ట్ కదా, అందుకే తాలింపేస్తే తింటారని. తాలింపేస్తే అందరికి ఇష్టమే. మా పాప కూడా మంచిగా తింటుంది, మా చైత్ర పాప. మా కృతిక పాపకి అంత ఇష్టం ఉండదు, మా చైత్ర పాపకి చాలా ఇష్టం. మా ఆయన కూడా మంచిగానే తింటాడు. కొంచెం సేపు వేడి చేసుకుంటే అయిపోతుంది. రెడీ అయిపోయింది అన్నం అయితే. వీళ్ళైతే ఇక్కడ ఆడుకుంటున్నారు. అన్నం అయితే రెడీ అయిపోయింది. హాయ్ చెప్పు చైత్ర, హాయ్ చెప్పవా? హాయ్ చెప్పు. ఇటు చూడు కృతిక, నువ్వు చెప్పు. చెప్పవా? అదేంటి ఆ బొమ్మనా? చూపెట్టు, అదేంటి? చెప్పు. మేమైతే స్నానం చేసినాం. చైత్రాన్ని అయితే తినేస్తున్నాం. ఎట్లా ఉంది బేడా? మంచిగా ఉంది. దీంతో పాటు ఒక ఎదురు కూడా ఉడకబెట్టింది మామిడిగా. కోడిగుడ్డ బేట, ఎగ్ అంటున్నాను. ఏమంటారు మరి? కోడిగుడ్డ ఎగ్గా? కోడిగుడ్డు కాదా? మస్తు అయితే ఉన్నాయి.